అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ అనేది నడుస్తూ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది, వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉండేటువంటి అవకాశం ఉంది, మరీ ముఖ్యంగా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫ్యాకల్టీ మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీరామ్ గంగాధర్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్, అసలు ఈఓ అసలు ఈ ఈఓ పోస్టులు ఏంటిది, అసలు వీటి యొక్క అంటే వీరి యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి సార్ అసలు? సో ఈఓ పోస్ట్ అనేది ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖల్లో కార్యనిర్వహణాధికారి అంటారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ ఆఫీసర్ అని కూడా అంటుంటారు. సో ఈయన ఏం చేస్తాడంటే టెంపుల్ యొక్క పాలన వ్యవహారాలను అన్ని తీసుకుంటాడు. అంటే స్టేట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటారు, స్టేట్ ప్రభుత్వం చేత నియమించబడతారు. ఇందులో మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 రకాలుగా కేటగిరీస్ ఉంటారు. సార్, ఇప్పటి వరకు మనకు తెలంగాణలో ఇలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఈ యొక్క ఆఫీసర్ల యొక్క నియామకం కూడా జరగలేదు. సో ఇది మొట్టమొదటి మనకు నోటిఫికేషన్ చెప్పొచ్చండి. సో ఇక్కడ అంతకుముందు మనకు ఏపీలో జరిగిందండి. ఏపీలో 23లో జరిగింది. మనకు రీసెంట్గా 25లో కూడా ఎండోమెంట్ పోస్టుల గురించి జరిగింది. కానీ కేవలం అక్కడ గ్రేడ్ 3 మాత్రమే జరిగింది. సో మన దగ్గర తెలంగాణలో టోటల్గా 190 పోస్టులు అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 మరి గ్రేడ్ 3 అనేది రావడం జరుగుతుంది. సో ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ముఖ్యంగా మనకు గ్రేడ్ 3 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. మనకు అంతకుముందు గ్రేడ్ 1 2015లో అంటే గ్రూప్ 2లోనే భాగంగా వీటి నియామకం చేశారు. ఇప్పుడు మనకు పర్టికులర్గా స్పెషల్ నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు అంటే దాదాపు 190 ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. సో ఇది విద్యార్థులకు, అభ్యర్థులకు అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా సువర్ణ అవకాశంగా మనం చెప్పొచ్చండి. సార్, మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఉండేటువంటి ఏమైనా అవకాశం ఉందా? సో డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఎందుకంటే ఈవెన్ మాకు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ లాంటి పరీక్షలకి డిగ్రీ అర్హత ఉన్నప్పుడు ఎండోమెంట్ పోస్టులకు గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 3 అయినా కేవలం మనకు డిగ్రీ క్వాలిఫికేషనే ఉంటుందండి. గతంలో గ్రూప్ 2 ఆధ్వర్యంలో మనకంటే గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటు గ్రేడ్ 1 సంబంధించినటువంటి భర్తీ జరిగేవి. సో ఈసారి మనకు స్పెషల్గా ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గత కొద్ది రోజులుగా మనకు సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతూ ఉంది. సో ఈ 3 గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కలిపి మూడింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఇండివిజువల్గా ఏమైనా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? సాధ్యమంత వరకు మూడింటికి ఒకే ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 190 పోస్టులు. సో అందులో గ్రేడ్ 3 ఎక్కువగా ఉన్నాయి, దాదాపు 80 అబవ్ ఉన్నాయి. సో వీటి నాకు తెలిసి ఏంటంటే మూడింటికి కలిపి ఒకే ఎగ్జామ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ర్యాంకుని బట్టి, మెరిట్ని బట్టి గ్రేడ్ 1 ఇవ్వాలా, గ్రేడ్ 2 ఇవ్వాలా, గ్రేడ్ 3 ఇవ్వాలా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒక్కవేళ ప్రభుత్వం అనుకుంటే గ్రేడ్ 3కి, గ్రేడ్ 2కు, గ్రేడ్ 1కు సెపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటే సిలబస్లో పెద్దగా మార్పులు ఏమి ఉండవండి. సిలబస్లో అయితే ఏ మార్పులు ఉండవు. అందుకే స్టూడెంట్లు సిలబస్ అనేది ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ను చదవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ఎండోమెంట్కు కామన్ సిలబస్ ఉంటుంది. అదేంటిది? హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్. అది ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ అదే ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనే దానికంటే ఎగ్జామ్ సిలబస్ ఏంటిది మొదటగా గ్రహించి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సార్, మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి మొదటి నోటిఫికేషన్ కావచ్చు ఇది మేబీ. సో మనకు వేకెన్సీస్ ఏమైనా మరింత పెరిగేటువంటి ఏమైనా అవకాశం ఉంది? ఎస్, పెరిగే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు 180 కదా, నాకు తెలిసి 220 వరకు కూడా పోయే అవకాశం ఉంటాయి. 215 నుంచి 220 వరకు కూడా పోయే అవకాశం ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయితే పోస్ట్ తప్పకుండా పెరుగుతాయి, తప్పకుండా పెరిగే అవకాశం. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలామంది స్టూడెంట్స్కి వచ్చేటువంటి కామన్ డౌట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్గా ఈ మనకు ఉన్నటువంటి టీజీపీఎస్ఏ దీన్ని సెలెక్షన్ చేస్తుందండి. టీజీపీఎస్ డామ్ షూర్ ఇంకెవరికి ఇవ్వరు, టీజీపీఎస్ మాత్రమే ఈ సెలెక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకేంటంటే ఏపీ వాళ్ళు ప్రిలిమినరీ మెయిన్స్ అని కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్లో ఉంది కాబట్టి గ్రూప్ 2 తరహాలను వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సరే, మన దగ్గర గ్రూప్ 2 అనేది ప్రిలిమ్స్ మెయిన్స్లో లేదు తెలంగాణలో. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ కూడా ప్రిలిమినరీ మెయిన్స్ తరహాలో అయ్యే అవకాశం కనబడటం లేదు. అంటే ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్ ఎండోమెంట్కి సంబంధించి ఈ హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ పేపర్ అనేది ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ 150 ఉంటుంది, నెక్స్ట్ హిందూ ఫిలాసఫీ అనేది 150 మార్క్స్. అంటే మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి, 2 రకాలుగా ఉంటుంది అంతే.
సో మీరు ఇందాక చెప్పినటువంటి విషయం ఏంటంటే హిందూ ఫిలాసఫీ ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మాక్సిమం ప్రతి స్టేట్కి కూడా సేమ్ సిలబస్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో తెలంగాణలో ఇంతవరకు అసలు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. పేపర్ 2 ఏ విధంగా ఉన్నటువంటి అవకాశం ఉంది? ఒకసారి సబ్జెక్ట్ దాంట్లో లెసన్ వారికి ఒకసారి సిలబస్ చెప్పినట్టు. అయితే జనరల్గా ఏముంటుందంటే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది ఇండియా మొత్తం కామన్. ఇక్కడ మన తెలంగాణ ఓరియంటేషన్లో చూసినప్పుడు తెలంగాణ టెంపుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, తెలంగాణ పండుగల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, తెలంగాణ వారసత్వ సంపద పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, తెలంగాణలో ఉండే డ్యాన్సెస్ నృత్యాలు ఉంటారు కదా వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే తెలంగాణ హిస్టరీ కల్చర్ను టెంపుల్స్ ఓరియంటేషన్లో, తెలంగాణ ఫిలాసఫీ ఓరియంటేషన్లో చదవాల్సి ఉంటుంది. అలా సార్ మనకు ఏపీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే అంటే 23లో జరిగినటువంటి కావచ్చు, 25 మొన్న రీసెంట్లీ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కావచ్చు. సో పేపర్ 2 చూసినట్లయితే చాలా డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి మనకు. మాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ సింగిల్ లైన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో తెలంగాణలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? అయితే తెలంగాణలో అలా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, కానీ మొత్తం అలాగైతే రావడానికి అవకాశం లేదండి. అంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ అనేది హార్డ్, మధ్యస్థం, నెక్స్ట్ అల్పంగా ఉంటుంది. సో మొత్తం 1 word క్వశ్చన్స్ ఇవ్వరండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ట్రిక్కీ చేసి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఫస్ట్ నోటిఫికేషన్, పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ దృష్ట్యా పెట్టుకొని క్వశ్చన్ పేపర్ యొక్క సెటప్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంటే ఏపీ లాగా ఉండదు, సిలబస్ అదే, కానీ అడిగే విధానంలో కాస్త మార్పులు ఉంటాయి, టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ తరహాలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే స్టూడెంట్ ఆ తరహాలో ప్రిపరేషన్ చేయాలి. సార్ మనకు మార్కెట్లో ప్రజెంట్ కొన్ని పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కువ స్టాండర్డ్ బుక్ అంటే ఫిలాసఫీ కోసం, అంటే హిందూ ఫిలాసఫీ కోసము స్టాండర్డ్ బుక్స్ ఏంటి అని అంటే ఒకసారి లిస్ట్ ఏమైనా? మనకు జనరల్గా ఏంటంటే మామూలుగా తెలుగు అకాడమీ ఫస్ట్ ఏదైనా ప్రాధాన్యత ఇవ్వాలి అంటే తెలుగు అకాడమీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సో తెలుగు అకాడమీకి సంబంధించి హిందూ ఫిలాసఫీ, హిందూ కల్చర్, ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లు తప్పకుండా ఫస్ట్ చదవాలి. దానితో పాటు తెలంగాణకి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ బుక్స్ని కూడా ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ఇది రెండో పాయింట్. సో మూడో పాయింట్ ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళు మంచి బుక్ రిలీజ్ చేశారు. అలాగే మేజర్ శ్రీనివాసరావు గారు, అలా ఆయన కూడా మేజర్ శ్రీనివాస్ కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు, సార్ కూడా. సో ఈ విధంగా మనం ఏదైనా, అలాగే జీబీకే పబ్లికేషన్ కూడా వచ్చిందండి. అంటే అకాడమిక్ బుక్స్తో పాటు ప్రైవేట్ పబ్లికేషన్ ఒక బుక్ కూడా చదవడం మంచిది. ప్రైవేట్ పబ్లికేషన్ ఒక స్టాండర్డ్ బుక్ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మనకు 150 మార్క్స్ ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్లో 150కి మనం ఒక 10-15 బుక్లు చదువుతాం. అలాంటిది ఈ పేపర్ 2 150కి మనం ఒక 3-4 బుక్లు చదవడంలో తప్పు లేదు. అంటే స్టాండర్డ్గా 3 బుక్స్ తీసుకొని చదివితే మనకు మొత్తం కవర్ అవుతుంది. ఒకే బుక్ మీద డిపెండ్ అయితే మొత్తం కవర్ కాదు. సో ఇంక్లూడింగ్ తెలుగు అకాడమీతో పాటు ప్రైవేట్ పబ్లికేషన్లో స్టాండర్డ్గా సిలబస్ని ఏది కవర్ చేస్తుంది, మంచి ఎంసీక్యూస్ ఏవి ఇస్తుంది, స్టాండర్డ్ని చూసి మనం ప్రిపేర్ అవుతే బాగుంటుందండి. సార్ మనకు సిలబస్ పేపర్ 2 చూసినట్లయితే మొత్తం 12 లెసన్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 12 లెసన్లతో పాటు దీంట్లో మనకు ముఖ్యంగా రామాయణం, మహాభారతం, భాగవతం, అదేవిధంగా వేరే టాపిక్స్ పురాణాలు, వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే రామాయణం గ్రంథాన్ని చదవాలా, భగవద్గీత గ్రంథాన్ని చదవాలా, సో ఇలా డెప్త్గా చదవాల్సి ఉంటుందా, ఎలా చదవాలి అసలు ఒక్కొక్క లెసన్ ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పండి సార్ ఒకసారి. సో జనరల్గా రామాయణం అనేది ఫస్ట్ చాప్టర్ అండి, ఆది కావ్యం. దాన్ని 4 పార్ట్స్ చేశారు. అంటే ఏంటిది, రామాయణంని 7 ఖండాలుగా విభజించారు. ఆ ఖండాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, దాని యొక్క ప్రభావం ఎలా ఉంది, ఆ కాండంలో ఒక్కొక్క రోల్ ఎలా ఉంది, సన్నివేశాలు ఎలా ఉన్నాయి, ఇలా సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యతను బట్టి వాటి యొక్క ప్రభావాన్ని బట్టి చదవాల్సి ఉంటుంది. చదివేటప్పుడు ఎలా చదవాలంటే మన మీద విద్వాంసులం కావడానికో, పండితులం కావడానికో చదవడానికి కాదు, మనము ఎండోమెంట్ ఆఫీసర్ కావడానికి. అంటే చదివేటప్పుడు స్టూడెంట్ ఎలా ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఓరియంటెడ్లో చదవాలి. అంటే నాలెడ్జ్ కాదు, ఈ నాలెడ్జ్ని ఎగ్జామినేషన్ అప్రోచ్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చదవాల్సి ఉంటుంది తప్ప ఒక విద్వాంసుడిగా నేను పండితుడిగా అవుతానే అనే ఉద్దేశంతో రామాయణం పెద్ద బుక్ తీసుకుంటే అది ఇంత పెద్దగా ఉంటుంది, అది 2 సంవత్సరాలని కాదు. మహాభారతం బుక్ తీసుకుంటే ఇంత పెద్దగా ఉంటుంది, మహాభాగవతం ఇంత ఉంటుంది, పురాణాలు 18 పురాణాలు ఉంటాయి. ఇవి చదవడానికి మన జీవితమే సరిపోదు. సో అలాంటప్పుడు అలాంటి పుస్తకాలు చదవకుండా తెలుగు అకాడమీ మార్కెట్లో దొరికే స్టాండర్డ్ బుక్స్ని మనం సిలబస్ని దృష్టిలో పెట్టుకొని చదవగలిగితే మనకు రేషనాలిటీ ఉంటుంది, తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. సార్ మనకు దాంట్లో ఒక 3 లెసన్స్ ఏంటంటే ఈఓ విధులు,
వాటితో పాటుగా ఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిని ఏ విధంగా చదివితే బాగుంటుంది? అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడు కూడా ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. అంటే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, టెంపుల్కి సంబంధించిన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, అలాగే టెంపుల్స్కు వచ్చేటువంటి భక్తుల యొక్క పరిరక్షణ చూసుకోవాలి, టెంపుల్ యొక్క భూములను కూడా రక్షించాల్సి ఉంటుంది. ఈ విధంగా మెయిన్ డ్యూటీస్ అనుకుంటుందండి. అంటే కేవలం ఈఓగా కూర్చొని పనులు చేయడమే కాదు, టెంపుల్ వ్యవస్థ పైన పూర్తి పర్యవేక్షణ, సూపర్విజన్ అనేది చేయాల్సి ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అనుసంధానంగా ఉండాలి, తన పైన అధికారులకు అనుసంధానంగా ఉండాలి. చుట్టూ తన టెంపుల్ చుట్టూ ఏం జరుగుతున్నా ఎంట పర్యవేక్షణ చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్, టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ అనేవి ఒక్కొక్కసారి ఇతరులు వేరే వాళ్ళు కూడా దాన్ని జప్తు చేసుకునే అవకాశం ఉంటాయి, పొలిటికల్ యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంటాయి. వీటిపైన పర్యవేక్షణ ఉండాలి. ఈ 1987 ల్యాండ్ చట్టం ఉంది. దాని ప్రకారం ఏంటంటే టెంపుల్ సంబంధించిన ల్యాండ్ సర్వే కావాలి. మనకు తెలంగాణలో ROR యాక్ట్ వచ్చింది, రైట్స్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. దాన్ని మనము తెలంగాణ భూభారతి చట్టంగా తీసుకొచ్చారు 2025, అది కాంగ్రెస్ గవర్నమెంట్. సో దీని ప్రకారం ఏంటంటే ఫ్రెష్గా సర్వే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి యాదగిరిగుట్ట ఉంది, దాన్ని పూర్తిగా సర్వే చేయాలి. దాని యొక్క ల్యాండ్ ఎంత ఉంది, 1 ఇంచు కూడా పోకూడదు, రీసర్వే చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్కడైనా భూమి వేరే పేరు మీద ఉంటే దాన్ని తిరిగి అదే టెంపుల్ భూమి పేరు మీద రావాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది ఈఓ గారు.